ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం యెహెజ్కేలు 37వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. అయితే ముందుగా ఒక ప్రశ్న, జీవం కావాలా మీకు కూడా? అయితే జీవితానికి ఒక క్రమం అవసరం. ఓకే, ఒకసారి చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడును. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగ్గా, ప్రభువా అది నీకే తెలియనని నేనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఆల్ రైట్. జీవం కావాలంటే క్రమము తప్పనిసరి. ఎవరికైనా నచ్చుతుందా మృతమైన వాటిలో ఉండడం అనేది? మృతమైన వాటిలో నడవడమా? అసలు నచ్చుతుందా? ఏమి నచ్చదు. అయితే ఇక్కడ ప్రవక్త మొదటి మాట అయితే నాకు చాలా నచ్చుతుంది. ఏంటి అంటే, ఓకే, మనకు ఒక స్టోరీ అయితే అర్థమైంది. ఎండిన ఎముకల్లో ఈ ప్రవక్త నడిచి ప్రవచింపగా ఎముకలన్నీ కూడా మహాసైన్యమై నిలబడినవి. అంటే చాలా డ్రైగా ఉన్న బోన్స్ ఇవి. అయితే ఇక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఎంత గొప్ప ఇంట్రడక్షన్ అండి ప్రవక్త చెప్తున్నది. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా. పరిశుద్ధాత్మ శక్తి అందరికీ కావాలి. అయితే ఆయన హస్తము ఆయన మీదకి వచ్చెను. అంటే హస్తం మన మీదకి రావాలి అంటే, ఎవరైనా హస్తం మన మీద పెట్టాలి అంటే మనము వారి సముఖంలో ఉండాలి. అంతేకాదు, వాళ్ళు చెయ్యి చాపినప్పుడు అంత దగ్గరగా ఉండాలి. అంతే కదా. అయితే ఇక్కడేంటి, యెహోవా హస్తం నా మీదకి వచ్చును. అయితే నేను ఆయన శక్తిని పొందుకోవాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రెజెన్స్లో ఉండగలగాలి. అంటే ఆ ప్రెజెన్స్ ఎలా వస్తుంది? క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మనము కూడా ఆత్మావశలం అవ్వగలము. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన హస్తము మన మీదకు వచ్చునంత సమీపంగా ప్రభువైన యెహోవా దేవునితో యేసుక్రీస్తు ద్వారా మనం ఉండగలగాలి. అయితే ఇక్కడ ఒకసారి, మరి డ్రై బోన్స్ అంటే ఎవరికి నచ్చుతాయి? మృతమైందంటే ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చదు. మీకు నచ్చుతుందా? మరి నన్ను కూడా క్వశ్చన్ అడుగుతారు మీరు. అందుకే మీరేం అనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్తారు కానీ, బట్ నా విషయం అయితే చెప్తున్నా, నాకైతే అసలు డెడ్ థింగ్స్ అనేవి పడవు. నాకు ఇష్టమే లేదు. ఇంకా అసలు నేను ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను అన్ని బోన్స్ మధ్యలో ఉండడం అనేది. అంత స్మెల్ ఏంటో, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఇట్స్ నాట్ ఎనీ అంటే కంఫర్టబుల్ ప్లేసే కాదు అది. అసలు అంత అసౌకర్యం అంటే అంత అసౌకర్యంగా అనిపిస్తుంది. లైఫ్ ఉన్నంత వరకే కదా. కానీ ఇంత బాగా మాట్లాడుతున్న నేను, ఎన్ని డ్రై సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసా నా లైఫ్లో కూడా. ఎన్ని కొదువులండి, ఎన్ని కష్టాలు, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్. కొన్ని సంవత్సరాల నుంచి ఒక పని చేయాలనుకుని చేయలేకుండా ఉండడం. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాబ్లమే మనకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఉంటుంది. లాస్ట్ వీక్ దేని గురించి బాధపడ్డామో అదే. కొన్నిసార్లు అయితే విసిగి సరిపోతూ ఉన్నాం. అసలు అంటే ఇంకా హోప్ లేదు అసలు. అది అంటే డ్రై కాదు, వెరీ డ్రైలోకి వెళ్ళిపోయింది. సో కానీ ఏంటి అంటే, ఇంకంతే డ్రైగా చూద్దామా? లేదు అంటే మనం ఏమైనా చేయగలమా? ఇక్కడ అదే,
అసలు అంటే ప్రవక్తకి చెప్పినప్పుడు నీకు నాకు కూడా అదే మాట చెప్తున్నారు ఆయన ఇప్పుడు. నీకున్న డ్రై ఇంపాసిబుల్ ఏదైతే అసాధ్యమైందని నువ్వు అనుకుంటున్నావో ఆ యొక్క ఆ యొక్క విషయం అయితే ఏదైతే ఉందో దానితో నువ్వు మాట్లాడు. ఆ పరిస్థితితో నువ్వు మాట్లాడన్నారు. యెస్, అర్థము కాని వాళ్ళకి అసలు అర్థమే కాదు. పరిస్థితులతో మాట్లాడటం ఏంటి? వస్తువులతో మాట్లాడడం ఏంటి? ఎముకలతో మాట్లాడడం ఏంటి? పర్వతాలు తొలగిపోవడం ఏంటి? కొండలు వెళ్ళి ఎక్కడో పడడం ఏంటి? ఎలా మాట్లాడతారంటే యెస్, నీ అవసరాన్ని బట్టి మాత్రమే నీకు అర్థమవుతది. లేకపోతే ఎలా అర్థమవుద్ది? అవసరం లేని వాళ్ళకి అసలు వాక్యం అక్కర్లేదు. అది అర్థం కూడా కాదు. ఏదైనా అంతే. ఎందుకంటే షుగర్ తక్కువ తినండి, షుగర్ తక్కువ తినండి అంటే ఎవరు ఎవరు వింటారు? బట్ ఒక్కసారి గనక 5.5 6.5 ఒకసారి రీడింగ్ రాగానే అప్పటికి వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. వాళ్ళు మాత్రమే గూగుల్‌లో వెతుకుతారు, యూట్యూబ్‌లో వెతుకుతారు, అక్కడ వెతుకుతారు. నీకు సమస్య లేదనుకో ఈ వాక్యం అవసరం లేదు. నీ జీవితంలో డ్రైగా, మృతంగా ఏదైతే ఉందో ఎండిన ఎముకలనేది అంత భయంకరమైన పరిస్థితులు కాకపోతే, ఈ వాక్యంలో అసలు నీకు గాని, నాకు గాని అవసరం లేదు. కానీ నా లైఫ్‌లో చెప్తున్నాను. ఐయామ్ స్టిల్ వెయిటింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. ఇది జరిగితే బావుండు. ఈ సంవత్సరం జరిగిపోతే బావుండు. ఆ సంవత్సరం జరిగిపోతే బావుండు. అయితే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్కసారి నువ్వు నోరు తెరిచి ఆ వాటితో మాట్లాడు. నువ్వు నాకు సమీపంగా ఉండు. తర్వాత నువ్వు వాటితో మాట్లాడు. అదే పరిస్థితిలో నువ్వు ఎక్కడైతే మృతమైంది చూస్తున్నావో అక్కడ నువ్వు తప్పకుండా జీవం చూస్తావని. ఒక సిట్యుయేషన్‌లో ఉండి ఇంకిదేలే నా లైఫు అనుకుంటే మాత్రం ఇంక అక్కడే ఉండిపోతావు. కానీ దేవుడు చెప్పినట్లు మాట్లాడడం మొదలుపెడితే మాత్రం ఏమవుతదంట, డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్‌గా వాటి నుండి నువ్వు బయటపడతావు. అయితే ఇక్కడ ప్రవక్త అదే చెప్తున్నారు. నేనేం చేశానంటే, ఆయన ఏదైతే చెప్పారో ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయ్యి నేను ఏదైతే అంటే ఒక ఇంగ్లీష్‌లో ఏముంటదంటే ఆయన కమాండ్ చేశారని ఉంటది. తెలుగులో కూడా అదే ఉంది. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ప్రభువైన దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ప్రకారం మరి నువ్వు నేను అనొచ్చు. నా డ్రై సిట్యుయేషన్‌కి అసలు ఆజ్ఞ ఎక్కడుంది అని. నేనెంత సిక్ అయ్యి ఉన్నాను నా బాడీలో. అసలు నాకు అంటే వీలు కాలేనంత. ఐ డోంట్ నో నీ డయాగ్నోసిస్ ఏం చెప్తుందో. బట్ ఒక్కటైతే చెప్తా నేను. ఆ ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఆ పరిస్థితితో మాట్లాడమని చెప్తున్నారాయన. నీ యొక్క స్థితి మార్చబడాలి అంటే నువ్వు ఆ పరిస్థితితో తప్పకుండా మాట్లాడగలగాలి. బోనస్‌తో మాట్లాడడం ఏంటండి? అర్థం పర్థం లేదన్నట్లుంది. కానీ ఏం చేస్తాము? మనకు జీవం కలిగిన ఒక గొప్ప సైన్యం కావాలి. ప్రభువైన దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయాల్సిందే అంతే. నీ అవసరాన్ని బట్టి నీకు అది అర్థమవుతూ ఉంటది. అయితే ఏంటి? నీ ముందు కనిపించేదంతా మృతంగానే ఉంది. డ్రైగానే ఉంది. దానిలో ఇంకొకటుంది. ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నమాట అవి. ఎక్కడికక్కడ డిస్కనెక్ట్ అయిపోయి సంబంధం లేదు. ఏ బోన్ ఏదో కూడా తెలీదు. అయితే ఆర్డర్ ఏంటో తెలుసా? క్రమము కావాలి. వీటన్నిటిని ఒక చోట చేర్చబడాలి. అంటే కొన్ని విషయాలు అసలు నువ్వు మర్చిపోయే ఉంటావు అసలు. కొన్ని విషయాలైతే చాలా గుర్తుంచుకుని ఇంకొంచెం ఎక్కువ బాధపడతా ఉన్నావు. అయితే అది ఏదైనా కావచ్చు. నీ యొక్క వివాహ జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు. నువ్వేం ఫేస్ చేస్తున్నావో నాకైతే తెలీదు. కానీ ఆ ప్రతి పరిస్థితిలో కూడా ఈ వాక్యం ద్వారా ఒక్కసారి నీ పరిస్థితితో మాట్లాడగలిగితే అది తప్పకుండా కూడా ఏంటంటే దాని నుండి నువ్వు బయటపడతావు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఆయన చెప్తున్నారు, నేను నిన్ను పునరుద్ధరిస్తానంటున్నారు, రెస్టోర్ చేస్తానంటున్నారు. కానీ రెస్టోరేషన్ అనేది ఆటోమేటిక్‌గా రాదండి. ఒక క్రమం ప్రకారమే వస్తది. బోన్స్ దగ్గరికెళ్ళి ఒకసారి ఎళ్లి ఇట్లా మాట్లాడితే నిలబడగానే వెళ్ళి పెద్ద సైన్యమై నిలబడిందా? కాదు కదా! ఆయన అటు ఇటు తిరుగుతూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి కూడా దడదడమని శబ్దం వస్తూ ఒక చోటకి చేర్చబడినాయి. అంటే ఏంటి? దెర్ ఈజ్ అన్ ఆర్డర్. ఎక్కడెక్కడో చిందరవందరగా నీ ఆలోచనలున్నాయో, నీ సమస్యలున్నాయో, నువ్వెక్కడేమి అంటే ఎంతమందిని అప్రోచ్ అవుతున్నావు? మనుషులకు ఫోన్ చేస్తున్నావా? నీ ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? లేకపోతే ఎవరికి ఫోన్ చేస్తున్నావు? యూ నో వాట్? ఒక విషయం అయితే చెప్తా. ప్రతి చోట డిసప్పాయింట్ అవుతాం మనం. కానీ నీ ప్రతి పరిస్థితిని ఆయనకి చెప్పగలిగితే, ఆయన ఏం చెప్తున్నారో ఆ పరిస్థితితో మాట్లాడితే. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? నేను భయంకరమైన సిక్‌నెస్ నుండి బయటపడ్డాను.
అయితే ఆ సందర్భంలో ఒకటే నమ్మాను నేను, ప్రభువా నీ గాయముల్లో ఉన్న స్వస్థత అంతా నాదేనయ్యా. నా స్వస్థత, నా లైఫ్‌లో మీ వాక్యాన్ని మాత్రం తీసుకుంటాను గానీ, నా రిపోర్ట్‌ని నేను నమ్మను అన్నా. అలాగే అంతే. అదొక్కటే మార్గము. చదవండి యెషయా 53, 4, 5 ప్రతిరోజు చదవండి. ప్రతి పూట చదవండి. ఉదయం, సాయంత్రం చదవండి. ఆ వాక్యం మీలో పూర్తిగా అర్థమై, ధ్యానించి, నెమరు వేసే అంతగా కూడా తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే ఇంకెవరు చెప్పనక్కర్లా మీకు. మీకే అర్థమవుతుంది. సో, ఆర్డర్ అనేది అందుకు ముఖ్యము. అయితే మనము ఆత్మీయ జీవితంలో క్రమంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మొదలుపెట్టాల్సింది ఏంటంటే ప్రార్థనతో. నా మినిస్ట్రీలో నేను చెప్తూ ఉంటాను. 4 పిల్లర్స్ ఉన్నాయి మీ ఆత్మీయ జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే. ఆ 4 పిల్లర్స్ ఏంటి అంటే, మొదటిది ప్రార్థన, రెండవది వాక్యం చదవడం. ముందు ఈ 2 గురించి మాట్లాడదాము. ప్రార్థన చేస్తే మనము దేవునికి చెప్తున్నామనమాట. వాక్యము చదవకుండా ఇక్కడ యెహెజ్కేలు విషయంలో ఏదైతే ప్రతి ఒక్కొక్క స్టెప్ ఎవ్రీ స్టెప్‌లో ఆయనకు ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. నువ్వు ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడని. మరి నీకు నాకు ఎవరు చెప్తారు మరి? ఎవరు చెప్తారు అంటే, వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేసేసేసి వదిలేయొద్దు. వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యము దీన్ని పట్టుకునే ఉండండి, దీనితోనే ఉండండి, దీనితో సహచర్యం చేయండి. మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతది. ఆహా! ఓకే. యేసుప్రభు నా గురించి ఇది చెప్తున్నప్పుడు, దేవుడు నా మాట ఏంటి? అదేంటి నేను స్వస్థపరచబడ్డాను అని ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నప్పుడు నేనేంటి? అంటే మన ఆలోచన దానికి విరుద్ధంగా ఉంది. వాక్యానికి విరుద్ధంగా ఉంది అని ఎప్పుడు తెలుస్తది? వాక్యం చదివినప్పుడు మాత్రమే తెలుస్తది. సో, తప్పకుండా వాక్యం చదువుతా ఉండాలి. సో, ఈ 2 పిల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి ఫస్ట్. దాని మూలంగా ఏమవుద్దంటే స్కాటర్‌గా అంటే అక్కడక్కడ పడిపోయి ఉన్నవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఒస్తది. మన వాక్యంలో ఏముంది? ముందుగా నరములు, మాంసము దేనికదే కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయిపోయింది. అంటే చేతికి చెయ్యి, కాలుకి కాలు, బోనుకు బోను ఎక్కడ ఏది జాయింట్ అవ్వాలో అది మొత్తం కూడా జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? మాంసము, చర్మము. మాంసము, చర్మము. లోపల మొత్తం అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయిపోయింది. స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వగానే నేను చాలా ఎక్కువ సార్లు చేసే తప్పేంటంటే, ఓకే. నేను రోజు చర్చ్‌కెళ్తున్నాను. ఎప్పుడు ఆరాధన క్రమం ఉంటే అప్పుడు వెళ్తున్నాను. 4కి లేసి ప్రార్థన చేస్తున్నాను. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఏది మరవట్లేదు. ఇది స్ట్రక్చర్ మాత్రమేనండి. స్ట్రక్చర్‌లో లైఫ్ ఉండదు. స్ట్రక్చర్‌లో జీవం ఉండదు. అంటే మీకు కనిపిస్తున్నది ఒక బాడీ. మీకు కనిపిస్తున్నది అంటే ఇప్పటివరకు చూసిన బోన్స్ అయితే లేవు. నరాలు అన్నీ ఉన్నాయి. చర్మం కూడా అయిపోయింది. అంటే చాలా నైస్‌గా బ్యూటిఫుల్‌గా ఉందిప్పుడు. ఆ బ్యూటిఫుల్‌గా ఉన్నప్పుడు ఏంటి? ఇంకేం కావాలి? అంటే జస్ట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే నీ జీవితం, నా జీవితం కూడా ఇది సాతానుగాడు పెట్టే అతి పెద్ద మోసం అనమాట. అందరూ మోసపోతున్నాం. నేను బానే ఉన్నాను అని. కానీ స్ట్రక్చర్‌లో లైఫ్ ఉండదు. అదే జరిగింది ఇక్కడ కూడా. ఏంటి? స్ట్రక్చర్ అయితే ఫార్మ్ అయింది గానీ, అక్కడైతే ఏమీ లేదు. లైఫ్ లేదు. తను చూస్తా ఉన్నాడు. ఆహా! ఓకే. అయితే అమ్మ! ఎంతమంది అంటే మొత్తం వ్యాలీ అంతా, లోయ మొత్తంలో కూడా కంప్లీట్‌గా పడుకుండిపోయిన బాడీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కడిదక్కడ అన్నీ ఫార్మ్ అయిపోయినాయి. అప్పుడేంటి? ఒక్కసారి ఆర్డర్ తీసుకొని స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నీకొక విషయం తెలియాలి. ఈ స్ట్రక్చర్‌లో నుంచి జీవం ఎలా వస్తది? జీవం ఎలా వస్తది? ఆర్డర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? స్ట్రక్చర్ తర్వాత స్కిన్ మొత్తం కవర్ అయ్యుంది. ఆ కవర్ అయ్యి ఉన్నదాన్ని కూడా మనం చాలా సార్లు షేక్ చేసేస్తుంటాం. మళ్ళీ మొత్తం ఎముకలన్నీ ఊడిపోవాలి. అంటే కొన్ని రోజులే ఉండగలం అక్కడ. తర్వాత ఎందుకంటే మనకసలు సహనం లేదు. ఎందుకు? ఆ తర్వాత లైఫ్ లేదు దానిలో. ఆ లైఫ్ కోసం ఏం చేయాలి? మళ్ళీ ఎవరు? ఆయనే మార్గము, సత్యము, జీవము. జీవం ఎవరు? జీవాధిపతి యేసయ్య. అయితే ఏం చెప్తున్నారో మనం చదవకుండా, ధ్యానం చేయకుండా లైఫ్ ఎలా వస్తది? అందుకే బయటకన్నీ చాలా కరెక్ట్‌గా ఉన్నా కూడా లోపలైతే మాత్రం లైఫ్ లేదు. అన్నీ సెట్ అయిపోయినాయి అనుకున్నా గానీ, ఇంకా కూడా చాలా ఎంప్టీగానే ఫీల్ అవుతావు. ఏది కూడా నిన్ను సాటిస్ఫై చేయదు. ఎందుకంటే స్ట్రక్చర్‌లో లైఫ్ ఉండదు కాబట్టి. తర్వాత తర్వాతేంటి? కవరింగ్ కూడా ఇచ్చారు దేవుడు.
కవర్ చేసేసారు. ఆ కవర్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, మొత్తం కవర్ అయి ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే మనం టెంప్ట్ అవుతామో అక్కడ టెంప్ట్ అయిపోతూ ఉంటాము. ఎక్కడైతే మన వీక్‌నెస్ ఉందో అక్కడ ఒక హోల్ పడిపోద్ది. ఎక్కడైతే ఇంకేదో ఉందో అక్కడ సమ్ కైండ్ ఆఫ్ లీకేజ్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంది. మీ బలహీనతలు, నా బలహీనతలు అందరం ఒకే స్టేజ్‌లో ఉన్నామండి. అయితే వీటి కోసం ఏం చేయాలి అంటే, వాటి నుండి మనం ప్రొటెక్ట్ చేయబడగలగాలి. బౌండరీస్ పెట్టుకోవాలి. దేవుడు బిల్డ్ చేసింది. వై యూ వాంట్ టు యాక్చువల్లీ స్పాయిల్? ఎందుకు స్పాయిల్ చేయాలండి? కానీ అలా లైఫ్ రాదు. అందుకే మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ కనిపించిందని చెప్పేసేసి అనేక సార్లు ఏంటంటే మనం వెనకబడిపోతూ ఉన్నాము. కొంచెం చేంజ్ వచ్చింది. ఓకే. బానే ఉంది. కానీ విషయం ఏంటి అంటే అక్కడే నీకు నాకు కావాల్సింది ఒబీడియన్స్. అక్కడే తగ్గించుకోవాలి. ప్రభువా ఇంత జరిగింది, ఇంతవరకొచ్చింది. ఇంకా నన్నేం చేయమంటావయ్యా? ఇంకేం చేయాలి? పూర్తిగా అంటే పూర్తిగా రెస్టోర్ అవ్వాలంటే ఇంకేం చేయాలి? అప్పుడేమన్నారంటే, సరే అయితే ఇలా కాదు గానీ ఇప్పుడేం చేస్తావంటే ఇది నెక్స్ట్ స్టెప్. జీవాత్మ రావాలని ప్రవచించు. జీవాత్మ ఎవరు? యేసయ్య. నువ్వు ప్రవచించు. ఆయన రమ్మని ఆహ్వానించు. నీ లైఫ్ అంతా చేస్తున్నావు కానీ ఈ స్ట్రక్చర్తో నువ్వు సాటిస్ఫై అయిపోతున్నావు. అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే అదొక భయంకరమైన విషయం కొంతమందికి. దాని మీద చాలా ప్రయత్నాలు, చాలా యత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ లేకుండా మనము యేసుక్రీస్తు వారు ఎవరో మనకెవరో ఏంటో తెలీదు. అనేక సార్లు పొరపడుతున్నాం ఆ విషయంలో. నేను పొందుకోలేదండి ఆత్మను. ఆత్మను పొందుకుంటాం అంటే ముందసలు ఆత్మక్రియ జరగకుండా ఎవరికీ రక్షణ లేదు. ఎందుకంటే పేతురుని ఆయన ప్రశ్నిస్తారు. ఊర్లో వాళ్ళు అదనుకుంటున్నారు, ఇదనుకుంటున్నారు. కానీ నువ్వేమనుకుంటున్నావు? అంటే ఆయన అంటాడు, "నువ్వు మెస్సయ్యవి, దేవుని కుమారుడివి." అంటే ఏమంటాడు ఆయన? ఫ్లెష్, బ్లడ్ మూలంగా నీకు తెలియలేదు. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనకి జీసస్ ఎవరో తెలుస్తుంది. యేసయ్య ఎవరో తెలుస్తుంది. ఆయన దేవుని కుమారుడని తెలియడానికి ఫ్లెష్, బ్లడ్ అనేది సరిపోదు. చాలామంది నాతో ఆర్గ్యూ చేస్తుంటారు. ఏంటి అంటే ఒక్కసారి ప్రాక్టికల్‌గా చూపించండి, పేపర్ మీద చూపించండి నేను నమ్ముతానని. కానీ పేపర్ మీద చూపించేది కాదు. నేనేం చెప్తానండి, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అయితే నేను చెప్తాను, బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ చాలా బావుంటది. కానీ దాన్ని ఎలా చూపించాలి నీకు? నాకెంత ఇష్టమో, నేనెంత ఎంజాయ్ చేస్తానో, రుచికరమైన బిర్యానీ అని నీకెలా చెప్పాలి? అది పేపర్ మీద ఎంత రాస్తే ఎలా తెలుస్తది? అన్‌లెస్ నువ్వు తింటే తప్ప. సో, అది చెప్తాననమాట. అంటే అలాగే ఇక్కడ కూడా అంతే. జీవాత్మ, జీవాత్మ ఎక్కడి నుండొస్తది? ఆయన లేకుండా జీవమే లేదు. కానీ పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే ఒక్కటే. ఆయన హస్తము చాచినప్పుడు మన మీద ఉంటే అంత సమీపంలో ఆయన ప్రెజెన్స్‌లో ఉంటే అక్కడే ఉంటదండి. వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఈస్ ఫ్రీడమ్. ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటదో అక్కడ స్వాతంత్ర్యం ఉంటది. జాయ్ ఉంటది. హ్యాపీనెస్ ఉంటది. ఇవన్నీ వదిలేసి మనం బయట స్ట్రక్చర్స్ మీద మనం అసలు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నామో నాకు తెలీదు. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. అక్కడితో తృప్తి పడొద్దని చెప్తున్నాను. ఇంకాస్త కొంచెం, ఇంకొంచెం తగ్గించుకోండి. ఇంకా విడిచిపెట్టాల్సినయన్ని విడిచిపెట్టేయండి. స్ట్రక్చర్ ఎట్లాగో ఫార్మ్ అయింది కదా! ఇంకొంచెం, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఇంకొక్కసారి ఇంకొక అడుగు వేయండి. ఇంకొంచెం లోతుకి. ఆ లోతుగా నడిపించినప్పుడు మాత్రమే మనము ఆయన కార్యాలను మనం చూడగలం. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పేసేసి ఎక్కడ తృప్తి పడిపోతున్నారో నాకైతే తెలీదు కానీ, జస్ట్ కొంచెం ప్రోగ్రెస్ చూసి ఓకే. అయిపోయిందనుకుంటున్నారు. కానీ అది అక్కడే చాలదు. ఇక్కడేంటి అంటే మరొకసారి, ఇంకొకసారి ప్రవచించు. జీవాత్మ కోసం ప్రవచించు. అయితే ఇక్కడ ఏమైందండి, ఫస్ట్ డ్రైగా ఉన్న ప్లేస్. తర్వాత ఒక క్రమం అనేదొచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడింది. స్ట్రక్చర్ తర్వాత వచ్చింది ఏంటి అంటే లైఫ్. లైఫ్ వస్తే చాలా మరి. లైఫ్ వస్తే చాలా.
కానీ లైఫ్ వస్తే చాలదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సైన్యం కావాలి. లైఫ్ వస్తే ఏముంటుంది? ఇలా పడుకుని ఇలా ఉంటామేమో, కానీ స్ట్రెంగ్త్ కావాలి మనకి. స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఏమవుతుంది? లేచి నిలబడతాం, కదులుతాం, పరిగెత్తగలం. ఏమి చేయాలన్నా కానీ శక్తి కావాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఎవరు కూడా స్టాగ్నేట్ అయిపోకూడదు. అంటే ఎక్కడున్న గొంగళి అక్కడ కాదు, కానీ కుదరదు అసలు అది. నువ్వు నేను ప్రతి క్షణము కూడా ఆయన పొందుకుని లైఫ్ అనేది అయ్యా ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం సమయం గడపగలిగితే అంత ఎక్కువ మనలో శక్తి ఉంటుంది. మనము సక్సెస్ఫుల్గా ఆయనతో నడవగలం అనమాట. సరే, అయితే ఇంకొక విషయము, మరి నేను 4 పిల్లర్స్ చెప్తానన్నాను. 3వ పిల్లర్ ఏంటి అంటే 2 పిల్లర్స్ ఏంటి? ఫస్ట్ ప్రేయర్ చేయండి. రెండవది ఏంటి? వాక్యం ధ్యానించండి. మూడవది ఏంటి అంటే దశమ భాగాలు, ఆఫరింగ్స్, అన్నిటికంటే దాన్ని ఏంటి అంటే నేను ఒక వాక్యం చదువుతా. దానికి మించి ఎవ్వరు కూడా దీన్ని జస్టిఫై చేయలేరు. 2 కొరింథీలు చిన్నప్పటి నుంచి వింటున్నా నేను. కానీ 2 days బ్యాక్ అనుకుంటా దేవుడు నాతో ఒక మాట మాట్లాడినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. 10వ వచనం, 9, 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనమును, మీరు విత్తనము విత్తున్నారు అంటే మీ దేవుని సన్నిధిలోకి ఏదైనా తీసుకొస్తున్నారు అంటే, ఏ మినిస్ట్రీలోనైనా మీరు పాలిభాగస్తులు అవుతున్నారు అంటే ఎవరిస్తున్నారండి అది? ఆ సీడ్ ఎవరిస్తున్నారు ప్లాంట్ చేయడానికి? ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో ఉన్న సమస్తం ఆయనది. విత్తువానికి విత్తనాన్ని నేను ఇస్తున్నాను. అంతేకాదు విత్తనాన్ని అభివృద్ధి చేసేది కూడా నేనే. అంటే ఈరోజు ఏదో అంటే ఒక చేత్తో ఇచ్చారనుకుందాం కొన్ని విత్తనాలు. ఆయన ఏం చేస్తానంటున్నారంటే ఇంక్రీజ్ చేస్తానంటున్నారు, పెంచి చేస్తారు. ఈసారి ఇలా ఇచ్చే విధంగా అంటే విత్తనాన్ని ఇంక్రీజ్ చేస్తానంటున్నారు. కానీ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి అంటే విత్తనాలంట మనం తినేస్తున్నామంట. విత్తనం తినేసిన తర్వాత పంట ఎలా వస్తుంది? ఎందుకు తింటున్నారు అసలు? వాక్యం చెప్తుంది కదా. మరి హెస్కేల్కి ఆయన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వబట్టి డ్రైగా ఉన్న బోన్స్ అన్నీ కూడా గొప్ప ఆర్మీగా నిలబడినాయి. మరి నీకు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం కొదువుకోలేవు. విసుగక నిత్యం ప్రార్థించమని నేను నిన్ననే చెప్పాను. యెహోషువ 1:8 ఏముంది? దివారాత్రములు ధ్యానించమంది. కీర్తనలు 1వ అధ్యాయం ఏంటి? దివారాత్రములు తను ధ్యానించు అంటే ప్రతి నిమిషం చదవమని ఉంది, ప్రతిసారి ధ్యానించమని ఉంది, చదవడం కూడా కాదు. అయితే మూడవ పిల్లర్ ఏంటి? ఆయన సన్నిధికి అర్పణలు తీసుకుని రావాల్సిందే. అదేంటి? ఎలా అంటే సీడ్ని తీసుకురాకుండా ఎక్కడి నుండి కోతకొస్తారు? పంట ఎక్కడి నుండి వస్తుంది? అంటే సీడ్ తినేస్తున్నారు. సీడ్ తినేసేసి యెహోవా ఆశీర్వదించలా, దేవుడు ఆశీర్వదించలా, ఇంకిది చేయట్లా, అది చేయట్లా. డు నాట్ టచ్. అసలు టచ్ చేయొద్దండి. 10వ వంతు అసలు మీది కాదు, మనది కాదు అది. డోంట్ టచ్. నువ్వు తినేసేసి నాకు ఇంకా పంట కావాలి అని మాత్రం కాదు. నువ్వు ఒక్కసారి తినకుండా చేస్తే ఏమవుతుంది అంటే ఒక్క విషయం, ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేను మీ చర్చికి సంబంధించి కాదు, లేకపోతే ఎవరిని నేనేమి ప్రమోట్ చేయట్లే ఇక్కడ. మీ లైఫ్లో మీరు డ్రైనెస్ అనేది చూడకుండా ఉండాలి అంటే ఒక స్ట్రక్చర్ అవసరం. తర్వాత లైఫ్ వస్తుంది. వాటి కోసం స్ట్రక్చర్ అంటే పిల్లర్స్, 4 పిల్లర్స్. ఫస్ట్ పిల్లర్ ఏంటి? వాక్యము. 2వ పిల్లర్ ఏంటి? ప్రార్థన. 3వ పిల్లర్ ఏంటి? దశమ భాగం అనేది అసలు టచ్ చేయొద్దు. అది మీది కాదు, మనకు సంబంధించింది కాదు. మలాకి 3:10 చదవండి ఒకసారి, క్లియర్గా చెప్పారు ఆయన. ఇంతకుముందు లూకా 11లో ఉంటుంది. మేము అన్నీ అవి ఇవి ఇస్తున్నాం కానీ మేము కొంచెం చాలా జనరస్గా ఉంటాం, చారిటీ వర్క్ చేస్తున్నామంటే అది మానక మీరేదో జెంటిల్గా జనరస్గా ఏదో ఉంటున్నారని, కానీ అది మానక దేన్ని కూడా చేయాలంటే యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని ఏం కొట్టివేయలేదు. ఈసారి టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఆ విషయం గురించి. సో ఇది 3వ పిల్లర్. కానీ సీడ్ని తినేయకండి. సీడ్ అనేది ప్లాంట్ చేయాలి.
తప్పకుండా విత్తనాన్ని విత్తినప్పుడు మాత్రమే దాని నుండి మనం పంటను కోస్తాము. 4వది బలారాధన. బలారాధన అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, దానికున్న విలువని, దానిలో ఉన్న శక్తిని, అన్నిటికంటే ముఖ్యంగా దానిలో ఉన్న జీవాన్ని. ఆయన ఏమన్నారు? నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురిస్తూ, అంటే మరణం తర్వాత ఏముంది? పునరుత్థానం ఉంది. సో డెత్ ఒక్కటే ప్రొక్లెయిమ్ చేయడం కాదు, దాంతోపాటు రిజరెక్షన్ ఉంది. సో అంటే దెర్ ఇస్ లైఫ్. సో ఈ 4 పిల్లర్స్తో స్ట్రక్చర్ కనుక మనం బిల్డ్ చేస్తే మనకున్న ఏ డ్రై కండిషన్ అయినా కానీ, మృతమైనది ఏదైనా కానీ, మీరు ఒక్కసారి దానితో మాట్లాడండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, సే ఇట్ టు సీ ఇట్, సే ఇట్ టు సీ ఇట్, సే టు దాట్ సో దట్ యూ విల్ సీ వాట్ యు సే. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మరలా చదవండి. ఎహెజ్కేలుకున్న ఇన్స్ట్రక్షన్స్ నాకు లేవు అని మాత్రం అనొద్దు. మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా నేను చాలా ఈజీగా చెప్పాను మీకు. 4 పిల్లర్స్ తప్పకుండా ఈ రోజు నుండి, అందులో మే మంత్ జస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో అంటారు, మే మంత్ ఈజ్ లైక్ మంత్ ఆఫ్ మిరకల్స్ అని. ఇక్కడ మా మినిస్ట్రీలో కూడా అదే నమ్ముతున్నాం మేము. మీరెందుకు నమ్మకూడదు? సార్వత్రిక సంఘము, మనమంతా కూడా ఆయన బాడీ పార్ట్స్గా ఉన్నాము. అందరూ నమ్ముదాము. నేనైతే నమ్ముతున్నాను. మీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వాట్, డిస్క్రిప్షన్లో నేను నా ఈమెయిల్ ఐడి మాత్రమే ఇస్తున్నాను ప్రస్తుతానికి. ఆర్ ఇన్ కామెంట్స్ యూ కెన్ జస్ట్ లెట్ మీ నో. ఐ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ. మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. మరి మీ డ్రైనెస్తో మీరు మాట్లాడతారా? ప్రవచిస్తారా? ఎందుకు? కమాండ్ వచ్చినప్పుడు తప్పకుండా మనకు కావాల్సింది ఏంటంటే విధేయత. ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కోసం మాత్రం తప్పకుండా బైబిల్ ఓపెన్ చేసి తీసి చదవండి.